జాలి దయ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎన్నిసార్లు తిన్నా మళ్ళా మళ్ళా తినాలి అనిపించేది ఏదైనా ఉందంటే అది బిర్యానీయే. మేమైతే ఇప్పుడు బిర్యానీకి బయలుదేరాము. ఇది చందోలో ఒక ఫేమస్ బిర్యానీ అంట. మరి ఆ బిర్యానీకి అయితే వెంకటేష్ ఎక్కడికి వెళ్దాం? గోటు చందోల్ అంట. చందోల్లో బిర్యానీ తినాలని, అంటే ఫేమస్ బిర్యానీ అయితే ఎవ్రీ శుక్రవారం అనేది ఇప్పుడైతే డైలీ పెడుతున్నారు అంటున్నారు. ఉందో లేదో తెలియదు. ఇదంతా కూడా మా ఊరు అనమాట. ఇప్పుడు నుంచి అయితే మేము మాది నండూరు, ఎక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నాం. రాహుల్ ఎక్కడికి వెళ్దాం? చందోలేనంట. చందోలు వెళ్తున్నాము. చందోల్లో ఒకవేళ లేకపోతే ఇప్పుడు మేము చెరుగుపల్లి వెళ్తాం అనమాట. చందోలు వంశీ బిర్యానీ. ఒకవేళ చందోల్లో మంచి ఫేమస్ బిర్యానీ బాగుండేది టేస్ట్ అంటున్నారు. సరే చూద్దాం. అక్కడ లేకపోతే రాహుల్ 2 బిర్యానీ కావాలి, 1 బిర్యానీ కావాలి రాహుల్. ఊరు నుంచి అయితే 20 కిలోమీటర్లు వచ్చింది. పొన్నూరు వెళ్ళాలన్నమాట. పొన్నూరు నుంచి అయితే ఒక 10 కిలోమీటర్లు, 9 కిలోమీటర్లు ఉంటుంది. ఒకవేళ అక్కడ కావాలి చెరుగుపల్లితే ఒక 5 కిలోమీటర్ ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి. అలా మా డొక్కు స్కూటీ ఒకటి వేసుకెళ్తున్నాం ఇక్కడ నుంచి. ఇప్పుడు టైం 11 అవుతుంది. ఇక ఇదంతా నండూరు అనమాట. మా ఊరు. ఇంకా పొలాల్లో అయితే ఇప్పుడే నాటైపోతున్నారు. తుంగభద్ర అంటాం మేమైతే. ఒక కాలువ అనమాట. మేము చిన్నప్పటి నుంచి దీన్ని తుంగభద్ర అంటాం అనమాట. ఈ పక్కన అంతా కూడా కాలువ అనమాట. పొన్నూరు అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి అయితే చందోలు అయితే వెళ్తాం. చందోలకు ఒక 9 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇది వచ్చేలాక ఐలాండ్ సెంటర్. పొన్నూరులో ఐలాండ్ సెంటర్. ఇదే చందోలు వెళ్తాం. చెరుగుపల్లి, చందోలు, రేపల్లి అన్నీ ఇటే. చందోలు అయితే వచ్చేసాము మేము. ఇప్పుడు హోటల్కి వెళ్ళి చాలా ఫుడ్లు చాలా పెట్టినట్టున్నారు కదా. ఎంట్రన్స్ ఒక బిర్యానీ పాయింట్ ఉంది. బిర్యానీకి అయితే వచ్చాం. ఎక్కడ ఉందో తెలియట్లేదు మాకు. దోలాడుకుంటున్నాం రూటు. వెంకటేష్ పరిస్థితి నీకు అర్థం కావట్లేదా? మరి రేపల్లి చెరుకుపల్లి వెళ్ళిపోతామా? అయితే ఇక్కడైతే లేదు. చందోల్లో సోమవారం ఉండిద్దంట. ఇప్పుడైతే మేము రాంబట్లపాలెం కానీ లేకపోతే చెరుకుపల్లి కానీ వెళ్తున్నాము. అంతే వెంకటేష్. ఎక్కడికి వెళ్ళాలా? ఓన్లీ శుక్రవారం ఉండిద్దంట ఇక్కడ మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. గురువారం వచ్చాము. రేపైతే ఉండిద్ది. ఏంది ఎలాగైపోయింది ఫైనల్గా? ఎంత ఆశతో వచ్చాము తిన్నామని, చేరలేదు. సరేలే ఏదో ఒకటి వంశీ బిర్యానీ వెళ్దాము కదా. వంశీ కంటే రాంపట్ల వాళ్ళు బాగుంటుందా? ఎడా చూద్దాం. రాంపట్ల పాలన బాగా టేస్ట్ ఉంటుందంట. పేరేం పేరు? బిర్యానీ పాయింట్కి అయితే వచ్చాము. ఇక్కడ బిస్మిల్లా బిర్యానీ పాయింట్ అని ఉంది. మరి ఇక్కడ టేస్ట్ ఎలా ఉండేదో తెలియదు. మరి ఇక్కడ ఉంది. ఉన్నారు జనం మంది ఉన్నారు. ఈ యొక్క రాంపట్లపాలెం ఇది ఫేమస్ అంట. ఒకసారి ఇక్కడ టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉంది అనేది. అంతే వెంకటేష్? అవును అంట. బిస్మిల్లా బిర్యానీ పాయింట్. మా స్టైల్ నాట్ కాదు, మా స్టైల్ అయితే ఉంది. సిగ్గుపడుతున్నా? సిగ్గుపడబాకు. నేను సిగ్గుపడుతున్నా రాహుల్. బిర్యానీ పాయింట్ అని చూద్దాం. వెంకటేష్ బిర్యానీ తిన్నావా? బిర్యానీ ఫలం ఇది. బిర్యానీ 150 ఫుల్ సింగల్ అయితే 120. దమ్ బిర్యానీ ఫుల్ అయితే 150. 150 అంట. సింగిల్ అయితే 120. దమ్ ఫుల్ అయితే 150 అంట. ఇది బాగుంటుంది. బిర్యానీ బాగుంది. వేడిగా ఉంది సాంబార్. అదే పలావ్ అన్నది చికెన్. అది దమ్మా? ఇది ఫుల్. ఇది 120, అది 150. రెండు ఒకే రకంగా ఉన్నాయి. ఏమి ఇచ్చారు చూద్దాం. దమ్ బిర్యానీ. ఆహా, 2 ఫ్రైలు వేసాడు. ఇంకా చెట్టు ఉంది. ఒక పీస్ ఇచ్చాడు. రైస్ అయితే బాగుంది. అవును, వేడిగా ఉంది. పొగలు వస్తున్నాయి. అడబెట్టండి. అలా వచ్చేలకి అన్న దమ్ము బాగుండటండి. ఫలం ఎట్టుంది? ఇప్పుడైతే బిర్యానీ అయితే వచ్చింది. బిర్యానీతో పాటు చారు వేస్తున్నాం. కొంచెం వేసుకున్నావు చారువా? ఇది పొడి చారువా? వేసుకొని చేసి టేస్ట్ చూడబోయా. టేస్ట్ చూడు. ఇది కూడా నేను వేసుకుంటా. కొంచెం టేస్ట్ చూద్దాం.
బాగుంది. ఆహా, వేడి వేడిగా ఉంది, పొగలొస్తున్నట్టుండే. బాగుంది, ట్రై చేయొచ్చు, బాగా చాలా టేస్ట్ బాగుంది. నీకెత్తా నువ్వు తీసుకురా రాహుల్. రాహుల్ పలాం ఆర్డర్ తీసుకున్నాడు. ఇది పలాం చేసి దమ్ బిర్యానీ టేస్ట్ అయితే బాగుంది. బాగుంది కదా? బాగుంది, చారు బాగుంది. తెచ్చలేకే సాంబారు, సాంబార్. నీకు వద్దండి రాహుల్. తొందర ఇది సాంబార్ నచ్చిందంట. సాంబార్ మంచి లేకుండా తమిళనాడు సాంబార్ బ్యాచ్ అంటే సాంబార్ సూపర్గా ఉందంట. పీసులు కూడా బాగా స్మూత్గా బాగా ఉడికినాయి. వేడి వేడిగా ఉంది, పొగలు వస్తుంది కూడా. చాలా బాగుంది బిర్యానీ అయితే. టేస్ట్ తర్వాత మాకు గోంగూర ఫేమస్, గోంగూర వేసాడు. టేస్ట్ చూద్దాం గోంగూరలో. బాగుంది గోంగూరలో కూడా. ఉల్లిపాయ తీసుకొని జట్టుంది, ఇది జట్టుంది. తెలంగాణ దుమ్ము బాగుంది. సాంబార్ రసం, కోడిచారు ఉంది. కోడిచారులో టేస్ట్ బాగుంది. అన్నీ బాగుంటాయి. వంశీ బిర్యానీ ఇక్కడ బాగుంటాయి. మొక్కలు మాత్రం బాగా 2-3 పీసులు ఫ్రైలు వేసాడు. ఫ్రై పీసులు మొక్కలు కూడా బాగా ఉడికింది కదా. బ్రహ్మాండంగా ఉంటుంది. రాహుల్ నీకు ఎలా ఉందన్నా టేస్ట్? టేస్ట్ బాగానే ఉందా? నీకు రావాలి ఇంకా వేడి కావాలి. తీసే ఒక ప్లేట్ తీసుకో. బిర్యానీ తీసుకో. బిర్యానీ అయితే బాగుంది. చాలా దాని టేస్ట్ లేదు, సూపర్గా ఉంది టేస్ట్ మాత్రం. దీంట్లో కోడిచారు అయిపోయింది. అన్నం తింటాం కూడా. ఫస్ట్ టైం ట్రై చేయండి. ఇక్కడ రాంబోట్ల పాలన ఉంటుంది. ఇది రాంబోట్ల పాలన అంటే చిరుకుపల్లి ఇలా రూట్లో ఉండేది, సంతోష చెరుకు మధ్యలో ఉండేది. చాలా టేస్ట్గా ఉంది. మామూలు ఎప్పుడు 2 బిర్యానీ అంటారు, మరి ఒకటే అంటున్నారు. ఇంకో ప్లేట్ అంటావా? టేస్ట్ బాగుందని ఇంకో ప్లేట్ కావాలా? ఇంకో బిర్యానీ అడ్డు ఇచ్చాం 120కి. పొగలు వస్తున్నాయి, వేడి కాల్తుంటాయి. వెంకటేష్ నిజంగా పీసులు అయితే మాత్రం మామూలు లేదు. ఇంకో బిర్యానీ టేస్ట్ బాగుందనేసి 2వ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాం. పొడిపళ్ళు ఆడుతుంటాయి. వేసుకోండి వెంకటేష్ కొంచెం ఉందా? వెంకటేష్ ఫుల్ అయిపోయింది. అది మాట్లాడే తీసుకో తిందా. రంగాలకి అయితే పెరుగు చట్నీతో చేస్తున్నాం. వెంకటేష్ బాగుంది, బిర్యానీ బాగుంది కానీ పలావ్ అంత టేస్ట్ లేదు కదా. పలావ్ అయితే అంత టేస్ట్ లేదు, బిర్యానీ అయితే మాత్రం అంబరానే ఉంది. సూపర్ సూపర్. మటన్ అయితే మటన్ లేదట, ఓన్లీ చికెనే. ఎట్టలేదా? ఫుల్గా తిన్నాము. తినడానికి అయితే ఎట్టుంది? కడుపు నిండిపోయింది. కడుపు అయితే నిండిపోయింది మొత్తానికి అయితే. వచ్చేలాగే మొత్తం 3 బిర్యానీలు కలిపి ఎంత అయినా 450 రూపాయలు అయినాయి అనమాట. ఇది వచ్చేలాగే బాపట్ల చీరలు వేయగొచ్చు అనమాట. ఇది రాంబొట్లపాలెం, ఇదంతా రాంబొట్లపాలెం. ఇక్కడైతే ఉంది బిర్యానీ అయితే ఓకే, బాగానే ఉంది. టేస్ట్ అయితే మాత్రం బాగానే ఉంది. పలావ్ అంత టేస్ట్ లేదు. ఏంటంటే ఘాటుగా ఉంది పలావ్. బిర్యానీ రైస్ మాత్రం బిర్యానీ రైస్ మాత్రం ఉంది. ఇక్కడ ఒకటే ఉంటుంది అనమాట, ఇంకేం ఉండదు. ఇక్కడ ఒక పాయింటే ఉంటుంది. ఎవరన్నా ఇటు పక్క వెళ్ళేటప్పుడు కానీ ఎవరన్నా ట్రై చేయొచ్చు వెంకటేష్. బాగా ట్రై చేయొచ్చు, తినొచ్చు. అంటే వంశీ బిర్యానీ కంటే బాగా ఉంది. అన్లిమిటెడ్ కాదు, లిమిటెడ్. నీకు ఎలా ఉందిరా? అడిగి బాగుందంట కానీ సరిగ్గా తినలేదు. 2 బిర్యానీ తిన్నా, 1 బిర్యానీ తిన్నాడు. అవునా? 1 బిర్యానీ తిన్నావా? పార్సిల్ పెట్టుకెళ్తున్నాడు మరి మిగిలిపోయింది అనేసి. ఎవరికి పార్సిల్?
ఎవరికి పార్సిల్ సాయంత్రం తింటాడంట, పార్సిల్ కొట్టుకెళ్తున్నాడు. అంటే బిస్మిల్లా బిస్మిల్లా బిర్యానీ పాయింట్. మళ్ళీ తిరిగి పొన్నూరు వెళ్తున్నాము. సందోల్లో బిర్యానీ తిందాం అనుకుని ఎవరికి వచ్చేలాక ఇక్కడ బిస్మిల్లా ఇక్కడ బాగుందని చెప్పారు అనమాట. అవునా? రాంబట్ల వారిపాలెం. రాంబరెడ్డి భవన్ బాగుందని చెప్పారు. బాగానే ఉంది, బాగుంది. ఇటు పక్క వెళ్ళేటప్పుడు ట్రై చేయండి రాంబరెడ్డి భవన్లో. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మటన్ బిర్యానీ కోసం వెళ్ళాము. నేను మటన్ తినాలని చికెన్ చికెన్ తిన్నాం. అయితే ఫస్ట్ సందోలు అనుకున్నాం, సందోలు లేదు. తర్వాత వచ్చేలాకి చిరుగుపల్లి వెళ్దాం అనుకున్నాం. చిరుగుపల్లికి ముందు కంటే కూడా రాంబట్ల పోలని బాగుంటుందని చెప్పారు. ఆడికి వెళ్ళాము. చివరికి ఫైనల్గా మా డబ్బు రొట్టేసి పొన్నూరు దగ్గరికి వచ్చాము. కూల్ డ్రింక్ తాగుతున్నాము. తిన్నది అరగాలి కదా, మరీ తిన్నారు. జాలి దయ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. జాలి దయ్యం ఉంటే చేయండి. చెప్పాల్సిండయా ఇంకేం లేదు, అంతేనంట. అదే మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు నాకు చెప్పు జాగ్రత్తలు. ఆ తింటా తాగడం ఏం చెప్పరు. అలానే చెప్పాలి. 2 ప్లేట్లు తినాల్సినోడు 3 ప్లేట్లు తిన్నాడు. అలానే అయితే చెప్పాలి. ఎక్కువ పార్సిల్ కూడా తెచ్చుకుంటున్నాడు ఒకటే ఎక్స్ట్రాగా.